దాచారో చెప్పమని. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో గుడిలో కళ్యాణం తర్వాత అందరూ ఇంటికి వస్తారు. మీడియా ప్రశ్నలతో విసుగెత్తిపోయిన అపర్ణ చాలా కోపంగా, ఆవేశంగా ఉంటుంది. నేను భయపడిందే జరిగింది. ఆ బిడ్డ పుట్టుక మీద ప్రశ్న మొదలైంది. పెళ్లి అయి ఇన్ని సంవత్సరాలు అయింది. అబద్ధమే తెలియని నా నోటి నుంచి అబద్ధాన్ని చెప్పించారు అని అపర్ణ ఆవేశంలో ఊగిపోతుంది. నాకు సమాధానం కాదు, పరిష్కారం కావాలి. ఇందుకే నేను గుడికి రానని చెప్పాను. కాని ఈ ఇంటి పెద్దలు నా నోరు నొక్కేశారు. ఆ రాముడికి కళ్యాణం కాబట్టి నేను ఏమీ మాట్లాడలేకపోయాను. ఇప్పుడు జరగాల్సింది అంతా జరిగింది కదా. దీని కారణం ఎవరు? లోకం ముందు నేను దోషిగా నిల్చోవలసి వచ్చింది. అప్పుడే కావ్య రియాక్ట్ అవుతుంది. మీరు కేవలం మీ ఇంటి గౌరవం కోసమే అబద్ధం చెప్పారు కదా అత్తయ్య అని అంటుంది. నోర్ముయ్. పరువు అంటే ఏంటి? నువ్వేం చేశావ్? నీ బిడ్డ అని సమాధానం చెప్పావ్. ఈ బిడ్డ వారసుడివి అని చెప్తావ్. నీకే ఈ ఇంట్లో దిక్కు లేదు. ఈ ఇంట్లో నీకు స్థానమే లేదు. ఏ స్థానంలో ఉండి మీడియాకు సమాధానం చెప్పావ్? అని అరుస్తుంది. అత్తని ఏకిపారేసిన కళావతి అపర్ణ మాటలకు కావ్య ఎంతో బాధపడుతుంది. అవును, నిజమే అత్తయ్య. ఈ ఇంట్లో విలువే లేదు. కోడిలిగా స్థానమే లేదు. గౌరవమే లేదు. ఎవరూ నన్ను మనిషిగానే చూడరు. నేనంటే అబద్ధం చెప్పాను. మరి మీరెందుకు అబద్ధం చెప్పారు అని అడుగుతుంది. మీరెందుకు మీ కొడుకు చేసిన అపరాధాన్ని బయటపెట్టలేదు? మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మీ కొడుకు నా మెడలో తాళి కట్టాడన్నది నిజం. అంటే న్యాయంగా, చట్టపరంగా నేను ఆయన భార్యను. ఆ బిడ్డను ఇంటికి తీసుకొస్తే ఎవరికి అన్యాయం జరుగుతుంది? ముమ్మాటికి నాకే. మీరు ఒక్కసారైనా మీ భార్య గతి ఏంటి అని అడిగారా? ఒక్కసారైనా నాకు జరిగిన అన్యాయం గురించి నిలదీశారా? మీ కొడుకును మందలించారా? అయినా నేను భరించాను, సరిపెట్టుకున్నా. ఏ గతి లేకపడి ఉంటున్నా అని విమర్శించి వాళ్లకు నేను చెప్పే జవాబు కాదు ఇది. కన్న తల్లివై మీరేం చేశారు? నేను ఒక ఆడపిల్లను. నాకు ఆత్మాభిమానం ఉంటుంది. నా ఉనికి అస్తిత్వంగా మారితే నా వ్యక్తిత్వం మాత్రమే నాకు మనోధైర్యాన్ని ఇచ్చింది. ఈ పరిస్థితికి నేను బెదిరిపోలేదు. ఎక్కడి నుంచో వచ్చిన నేనే అన్నీ సరిపెట్టుకున్నా. కన్న తల్లివై ఉండి మీరేం చేశారు? ఆయన ఇంట్లోనే అతిథిని చేశారు. ఆఫీస్లో నుంచి తప్పించారు. ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళి పొమ్మంటున్నారు. ఇంత చేసిన మీరు నాదే తప్పని ఎలా అంటారు? అని కావ్య నిలదీస్తుంది. కావ్యను నీ లెక్కంతా అన్న అపర్ణ, ఆపు, చాలు ఆపు. నువ్వో త్యాగమూర్తివి. ఏం అర్హత ఉంది నీకు? నన్ను నిలదీస్తున్నావ్? నీ స్థానం ఎంత? నీ లెక్క ఎంత? అని అపర్ణ కావ్యపై విరుచుకుపడుతుంది. ఎవరూ మాట్లాడకుండా నిలబడి చూస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఈ కుటుంబానికి ఎలాంటి మచ్చ పడలేదు. ఇప్పుడు నీ భర్త ఒక బిడ్డను తీసుకొచ్చి వంశానికి మచ్చ తెచ్చాడు. చివరకు పెద్దావిడ లేచి, చూడు అపర్ణ, నీ ఆవేశంలో అర్థం లేదు. కాస్త ఆలోచించు మాట్లాడు. కావ్య అబద్ధం చెప్పినా, నువ్వు అబద్ధం చెప్పినా ఈ ఇంటి గౌరవం కాపాడటం కోసమే కదా. ఏం చేస్తాం, అబద్ధం చెప్పక తప్పలేదు. అలాంటి పరిస్థితులు వచ్చాయి. కానీ సమస్య నుంచి గట్టే మార్గాన్ని వెతకండి అని ఇందిరా దేవి చెబుతుంది. మారని అపర్ణ నిర్ణయం, అవును, మీరు చెప్పింది నిజమే అత్తయ్య. నేను తప్పు చేశాను. వాడు బిడ్డను ఇంటికి తీసుకువచ్చినప్పుడే ఇంటి నుంచి బయటకు గెంటేసి ఉండాల్సింది. అలా చేయకుండా ఇప్పటివరకు ఇంట్లో ఉండనివ్వడమే నేను చేసిన తప్పు. ఇప్పుడు పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది. చూడు రాజ్, నేను నీకు వారం రోజులు గడువు ఇచ్చాను. అందుకు ఇంకా 2 రోజులే ఉంది. ఈలోపు నువ్వు నిజం చెప్తే సరి.
లేదంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే. అందుకు ఎవరు అడ్డుపడినా నా శవాన్ని చూస్తారు అని చెప్పి వెళ్ళిపోతుంది అపర్ణ. రుద్రాణి, రాహుల్కి క్లాస్ పీకిన కావ్య, స్వప్నలు. ఈ సీన్ కట్ చేస్తే రాహుల్, రుద్రాణి పక్కకు మనం అనుకున్నదే జరిగింది అని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళిన కావ్య, మీరసలు మనుషులేనా అని అడుగుతుంది. మాటలు మర్యాదగా రాణీ కావ్య అని రుద్రాణి అడుగుతుంది. మీరు ఇంత చేసిన తర్వాత కూడా మీకు మర్యాదలు ఇవ్వాలా? మీరు ఎన్ని తప్పులు చేసినా ఇంట్లో వాళ్ళు నెత్తిన పెట్టుకున్నారు. రాహుల్కి జాబ్ కూడా ఇచ్చారు. అయినా ఈ ఇంటి పరువే తీయాలని చూస్తారా అని కావ్య అడుగుతుండగా అప్పుడే వచ్చిన స్వప్న, వాళ్ళు అసలు ఈ ఇంటి మనుషులు అని అనుకుంటేనే కదా కావ్య, ఎప్పుడు ఎవరు దొరుకుతారా, కింద పడేసి తొక్కుదామా అని చూస్తారు. మనిషి బ్రతికుండగానే పీక్కు తింటారు. సరే, అందరి దగ్గరకు వెళ్లి పంచాయతీ పెడదామని స్వప్న కావాలనే రుద్రాణి వాళ్లను బెదిరిస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని వదిలేస్తున్నా, కాని ఇంకొక్కసారి తప్పు చేస్తే మాత్రం అస్సలు వదిలే ప్రసక్తే లేదని కావ్య అంటుంది. ఇక ఇద్దరికీ కలిపి క్లాస్ ఇస్తుంది కావ్య. అప్పుని ఇరికించేందుకు రుద్రాణి, అనామిక ప్లాన్. ఆ తర్వాత కావ్య, స్వప్నలు ఇచ్చిన క్లాస్కి రుద్రాణి రగిలిపోతూ ఉంటుంది. కావాలనే అనామిక దగ్గరకు వెళ్లి నిప్పు రాజేస్తుంది. అప్పటికి అనామిక ఏడుస్తుంది. నీకు ఆ ఏడుపే కరెక్ట్ అని రుద్రాణి అంటే, నేను ఏడుస్తుంటే మీకు నవ్వులాటగా ఉందా? అసలు గుడిలో ఏం జరిగిందో తెలుసా అని అనామిక చెప్పబోతుండగా, అప్పు ముందు నిన్ను కొట్టాడు, నేను చూశాను. ఇంత జరిగిన తర్వాత కూడా ఏమీ చేయకుండా ఏడుస్తూ కూర్చుంటే నేనేం చేస్తాను అని రుద్రాణి అంటుంది. ప్రేమించిన వాడే ఆ అప్పు ముందు కొడితే ఇంకేం చేస్తాను అని అనామిక అంటుంది. డబ్బున్నవాళ్లకు మోసంతో తప్ప మానంతో పని లేదు. కాని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మాత్రం అలా కాదు. మానం పోతే అన్నీ పోయినట్టే అనుకుంటారని రుద్రాణి అంటుంది. అర్థమైంది. ఆ అప్పు మానం పోవాలి, నలుగురిలో తల ఎత్తుకోలేక ఏడుస్తూ కూర్చోవాలి అని అనామిక అంటుంది. ఇక అప్పుని ఎలా దెబ్బ తీయాలో చెప్తుంది రుద్రాణి. ఇక ఇవాటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.